హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మీ అందరికీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఒక లిక్విడ్ వచ్చేసి యాసిడ్ అనమాట. యాసిడ్ వచ్చేసి ఇదేంటంటే ఎంత నల్లగా ఉన్న వాష్రూమ్ అయినా సరే మీకు చాలా నీట్గా తెల్లగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తుందంతా కూడా ఎంత బ్లాక్గా ఉందో చూస్తున్నారా? ఇలా ఉన్న వాష్రూమ్ అంతా నీట్గా తెల్లగా, మనకి ఏంటంటే వాష్రూమ్ అనేది నీట్గా లేకపోతే మనకు అస్సలు వెళ్ళబుద్ధి కాదు కదా. అది ఎంత నల్లగా మనం ఒక్కొక్కసారి ఎంత బాగా వాడుతున్నా సరే వాష్రూమ్ అంతా కూడా నల్లగా వచ్చేస్తుంది అనమాట. అలా రావడం వల్ల ఏంటంటే మనకి చిరాగ్గా ఉంటుంది, అలా దోమలు అలా వస్తూ ఉంటాయి ఎక్కువగా. అలా కాకుండా చక్కగా మీకు ఇది చూపిస్తున్నాను కదా, యాసిడ్ అనేది చాలా తొందరగా రిజల్ట్ అనేది అయితే వస్తుంది. ఓన్లీ వాష్రూమ్ టైల్స్ కాకుండా ఇలా ట్యాప్స్ కానీ, వాల్స్, అలాగే కింద టైల్స్, ఇలా చుట్టుప్రక్కన ఉన్న అన్నీ కూడా మనము ఈ బాటిల్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూసారా? ఇప్పుడు నేను దీన్ని మొత్తం కూడా ఇలా వాష్రూమ్ అంతా కూడా చల్లేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇదేంటంటే ఈ బాటిల్ అనేది మీకు బయట అవైలబుల్గా ఉంటే తెచ్చుకోండి. నేనేంటంటే వాష్రూమ్ వాష్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న బాటిల్ అనమాట. నేను ఎంత నీట్గా క్లీన్ చేశారంటే చాలా నీట్గా క్లీన్ చేశారు. వాళ్ళ కోసం తెప్పించుకున్నాను. నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. మా వారు పాపం చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారో, చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారు అనమాట. ఏంటంటే అసలు ఈ బాటిల్ ఎలా పనిచేస్తుంది అనేసి మా వారు ఏంటంటే ట్రై చేశారనమాట. జస్ట్ అలా చల్లి ఒక స్క్రబ్ తీసుకొని స్క్రబ్ పైన ఈ విధంగా మొత్తం కూడా ప్రెస్ చేసి ఇలా చూడండి మొత్తం కూడా రుద్దుతున్నారనమాట. అలా రుద్దగానే చూడండి ఎంత నీట్గా తెల్లగా వచ్చేసిందో. మనకు ఎక్కువగా శ్రమ పడే పని లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. ఎంత నల్లగా ఉన్న సింక్ ట్యాప్స్ కానీ, అలాగే వాల్స్ కానీ, గోడలు, అలాగే నేల మొత్తం టైల్స్ కానీ ఇవేమైనా సరే నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ టైం మీరు కూడా అయితే ఇట్లా ఈ బాటిల్ మీకు అవైలబుల్గా ఉంటే మీరైతే నెక్స్ట్ టైం ఇలా క్లీన్ చేసి ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. అంత బాగా మనకి రిజల్ట్ అనేది అయితే పనిచేసింది అనమాట. చూసారా? ఇలా వాటర్ కొట్టి చూపిస్తున్నాను చూడండి. ఇందాక మీకు చూడండి మనకి ఎక్కడ కూడా కొంచెం కూడా నల్లగా అనేది అయితే ఎక్కడ కూడా ఉండదన్నమాట. చాలా తెల్లగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీ 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 కళ్ళ ముందే నేను వేసి నీట్గా ఈ విధంగా రుద్ది మళ్ళీ వాటర్ పోస్తున్నారు. చూసారా ఎంత తెల్లగా వచ్చేసిందో? ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక దీని చుట్టూ కూడా యాసిడ్ వేసేసాను కదా. మనకి ఎప్పుడైనా సరే ఇంట్లోకి వాష్రూమ్ క్లీన్ కానీ, ఇల్లు క్లీన్ చేసే వాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు వీటితోనే క్లీన్ చేస్తారనమాట. ఇదే వాళ్ళ సీక్రెట్. వాళ్ళు ఏంటంటే కొద్దిసేపు ఇలా చేయగానే తెల్లగా వచ్చేస్తాయి కదా. అదే అనమాట నేను వాళ్ళ దగ్గర నుంచి తెప్పించిన బాటిల్ అనమాట ఇది. చక్కగా నీట్గా ఇలా వేసేసి చూడండి రుద్దితే ఎంత మురికి వచ్చేసింది చూసారా? ఇప్పుడు వాటర్ పోసాను కదా, ఎంత మొత్తం వచ్చి ఇక్కడ ఆగింది చూసారా? మళ్ళీ ఒకసారి నేను ప్రెస్ చేసి అదిగోండి వాటర్ పోసాను. చూసారా ఎంత నల్లగా వచ్చేసిందో మురికి? ఇలా మనకి ఎక్కువగా కష్టపడే పని లేకుండా చక్కగా మనం యాసిడ్ పోసిన తర్వాత దాన్ని చక్కగా పైన ఒక్కసారి ఈ విధంగా, అంటే మనం యాసిడ్ కానీ లిక్విడ్ కానీ ఏది వేసినా సరే మనం ఖచ్చితంగా ఒకసారి అయితే రుద్దాలి. రుద్దంది మాత్రం అలా ఏది కూడా మురికి అనేది అయితే వదలదనమాట. మనం కంపల్సరీ ఒకసారి ఇలా మొత్తం కూడా చూడండి ఎంత నీట్గా రుద్దిన మొత్తం కూడా చీపురు పెట్టి మొత్తం కూడా ఇలా క్లీన్ చేశారనమాట. ఎంత తెల్లగా వచ్చిందంటే వాష్రూము అంత తెల్లగా వచ్చిందనమాట. చాలా ఈజీగా మీరు కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చాలా తెల్లగా వచ్చేసాయి అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. అంటే అసలు ఇది ఎలా పోతుంది అనేది దాని మీద మా వారు ఇలా ట్రై చేశారనమాట. చాలా తెల్లగా వచ్చింది. అంటే మీకు కూడా ఉపయోగపడుతుంది, ఈ బాటిల్ మీకు అవైలబుల్గా ఉంటే మీకు కూడా చక్కగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీశానమాట. చాలా అంటే చాలా తెల్లగా వచ్చేసిందండి. చాలా నీట్గా కూడా ఉంది. మనకేంటంటే వాష్రూమ్ అనేది నల్లగా ఉండడం వల్ల మనకి ఏంటంటే చూస్తే చిరాకు అనిపిస్తుంది కదా, మనకి వెళ్ళాలనిపించదు లోపలికి. చక్కగా ఏంటంటే మనం ఆ యాసిడ్తో ఇలా క్లీన్ చేసామనుకో చూడండి ఎంత మురికిపోతుందో. అసలు చాలా నీట్గా మొత్తం ఎంత తెల్లగా వచ్చిందంటే అంత తెల్లగా వచ్చిందనమాట. ఇట్లా మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి. చూడండి ఇదిగోండి
చాలా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా తెల్లగా అంత స్పీడ్గా పనిచేసింది అనమాట ఈ యాసిడ్ అనేది. అందుకనే నేను మీకు చూపిద్దామని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ట్యాప్స్ కానీ అలాగే ఇది చూడండి, ఇప్పుడు ట్యాప్ మీద పోసారు కదా, దాన్ని జస్ట్ ఇలా స్క్రబ్ చేస్తే చాలు ఎంత వైట్ కలర్లో వచ్చేసింది. కంటే కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి అనమాట. అంత స్పీడ్గా రిజల్ట్ అయితే పనిచేస్తుంది. బాటిల్ అనేది మనకి అవైలబుల్గా ఉంటాయండి, ట్రై చేయండి మీరు కూడా బయట. ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా బాటిల్, దాని పేరు అదంతా కూడా, అది మీరు జస్ట్ తెచ్చుకొని ఇలా క్లీన్ చేశారంటే ఎంత నీట్గా వచ్చేస్తుందంటే అంత నీట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే ఒకరోజు ఇలాగే వాష్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళు చెప్పిన సీక్రెట్ అనమాట ఇది. సీక్రెట్ అంటే వాళ్ళు దీంతోనే క్లీన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తెల్లగా వచ్చాయి. నేను ఒకసారి అడిగాను, ఏం యూస్ చేస్తారు మీరు, మీకు ఎందుకు ఇంత తెల్లగా వచ్చాయి వాష్రూమ్ అని అడిగితే అప్పుడు వాళ్ళు నాకు ఈ బాటిల్, వాళ్ళ దగ్గర ఉన్న బాటిల్ ఒకటి నాకు ఇచ్చారనమాట. అప్పటి నుంచి నేను ఈ బాటిల్ని తెప్పించుకొని వాడుతూ ఉంటానన్నమాట. మనం ఎంత సులువుగా చక్కగా ఇంట్లో వాష్రూమ్ లోపల ఉన్న సోపు పెట్టడానికి ఉన్న వాటిని కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఏమైనా సరే మనకి తెల్లగా అయిపోతాయి, ఎక్కువగా ఇబ్బంది పడే పని లేదు. మీరు కూడా అయితే ట్రై చేయండి. వాడిన తర్వాత ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకు అంత బాగా రిజల్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. చూసారా ఎంత తెల్లగా వచ్చేసిందో. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. మొత్తం వాటర్ పోసిన తర్వాత మొత్తం మళ్ళీ కడిగిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. ఎక్కడ కూడా మీకు చూపించిన మరకలు కానీ అలా ఏమి కూడా లేవు, చాలా నీట్గా వచ్చేసింది అనమాట. అలాగే ఇంట్లో ఉన్న సింక్ ఉంటుంది కదా, ఆ సింక్ పైన ఉన్న ట్యాప్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి నల్లగా అయిపోతాయి అనమాట చుట్టుప్రక్కల. ఇది చూడండి ట్యాప్స్. అలాగే చూడండి సింక్ చుట్టూ, అంటే నేను చాలా డేస్ అయిపోయిందనమాట ఇది సింక్ అనేది వాడక. దానివల్ల నా సింక్ అంతా కూడా ఈ విధంగా అయితే ఇట్లా అయిపోయిందనమాట. దీనివల్ల మనకి చక్కగా ఈ చూడండి యాసిడ్ అనేది పోసి చక్కగా నీట్గా దీన్ని ఒక్కసారి మనం క్లీన్ చేసామంటే చాలా తెల్లగా వచ్చేస్తుంది, నీట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదంతా కూడా చూడండి బుర్జులు ఎలా వచ్చేసాయో, చాలా నీట్గా వస్తాయి అన్నమాట. అందుకే తెప్పించుకొని అయితే వాడాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా నేనైతే ఈ విధంగా అయితే ప్రెస్ చేశాను అనమాట. చూడండి ఇలా చాలా తెల్లగా వచ్చేసింది. ఎక్కువగా మనం చూపించాను కదా ఇందాక, బాత్రూమ్ టైల్స్ కానీ బాత్రూము ఇంకా మనకి ఎక్కడైతే ఇల్లు తడిబట్ట వేసినప్పుడు మనకి ఏంటంటే హార్డ్ మార్క్ అనేది ఎక్కడైనా పడుతూ ఉంటుంది కదా, అలా పడినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం ఎంతగానం క్లీన్ చేసినా ఆ మరక అనేది పోకుండా ఉంటుంది కదా, అలాంటి టైంలో కూడా ఈ బాటిల్ అనేది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. చాలా ఈజీగా మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. అందుకే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత తెల్లగా వచ్చేసాయో. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత చక్కగా వాటర్ని వేసిన తర్వాత చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా ట్రై చేసి చక్కగా చూడండి. చూసారా ఇలా స్క్రబ్ చేసుకోవాలి. ఎంత ఈజీగా పోతుందంటే చాలా ఈజీగా పోతుందండి. అందుకే నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇంత డస్ట్ ఉంది కదా, అది మనం ఆ బాటిల్ది పోసిన తర్వాత చూడండి ఎలా యూజ్ అయిందో, మనకి ఎలా వదిలిపోతుందో చూసారా. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి. చాలా రిజల్ట్ అయితే చాలా బాగా నీట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది అనమాట. చూసారా ఎంత తెల్లగా వచ్చేసిందో. అలాగే ఇలా సింకుగే కాకుండా ఇలా వాష్రూమ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు మీకు ఫస్ట్ టైం చూపించినప్పుడు ఎలా వచ్చింది, ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. మనకు అంత బాగా రిజల్ట్ అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.